మీరు బీసీల కోసం చాలా నాళ్ళుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్న తెలంగాణ గురించి, బీసీల గురించి మాట్లాడుతున్నారు. బీసీల డిజైర్ని ఆయన ఫుల్ఫిల్ చేసింది కదా, దానికన్నా మీరు ఫుల్ఫిల్ చేయడం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? పార్లమెంటు పంపుతున్నాడు, కొట్లాడాలి కదా. అఖిలపక్షం తీసుకొని పోతున్నారుగా. ఆ మేరకు ఇది ఒక ప్రోగ్రెస్, ఒక ముందడుగు. వెల్కమ్ చేస్తున్నా అని చెప్పాను కదా. బీసీలకు ఆయన 42% రిజర్వేషన్ పెట్టి 2 బిల్లులు పెట్టాడు కదా, 100% వెల్కమ్ చేస్తున్నాం. కానీ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయనతో మాట్లాడుకోవాలి. ఈ బిల్లు అక్కడ ఆమోదం చెందాలి, మన స్టేట్కు వాళ్ళు ఎగ్జంప్షన్ ఇవ్వాలి, తమిళనాడు గది ఇచ్చినట్టుగా ఇక్కడ ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ఎక్కడెక్కడైతే ఇప్పుడు కాంట్రాక్ట్స్లలో 42% పెడితే పార్లమెంటు ఆమోదం అక్కర్లేదు, అవసరం లేని పెడతలేడు, పార్లమెంటు పంపాల్సినవి పెడుతున్నాడు. చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టి ఖర్చు చేయి బీసీలకు. మేము కొత్తగా అడుగుతలేము, నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు. తర్వాత కాంట్రాక్ట్లలో 42% ఇవ్వాల్సి ఉన్నది నువ్వు చెప్పిన దాని ప్రకారం. ఇవేవి చేయకుండా ఎట్లా నమ్ముతాం నిన్ను? రేపు లోకల్ బాడీస్లలో బిల్లు ఆమోదం పొందకపోయినా నీ పార్టీ తరఫున 42% టికెట్లు ఇవ్వు, జెడ్పీటీసీలలో, ఎంపీటీసీలలో, సర్పంచులలో, అప్పుడు నమ్ముతాం. ఇప్పుడు ఆ మేరకు అది వెల్కమ్ చేస్తాం. కేసీఆర్ పట్ల మీకున్న అవ్యాజ్యమైన ప్రేమ, అభిమానం ఈ ముఖ్యమంత్రి చేస్తున్న మంచి పనులను కూడా మనస్ఫూర్తిగా ప్రశంసించలేకపోతున్నారని ఏమైనా ప్రశ్నిస్తే ఎవరైనా అంటే అట్లేం లేదు. ఎందుకంటే మంచి పనులు చేస్తే డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. రేవంత్ రెడ్డి భాష విషయంలో నాకు అభ్యంతరం ఉంది. మంచి పనులను ఎందుకు తప్పుపడతాం మనం? మంచి పనులు చేస్తే డెఫినెట్గా. కాకపోతే ఆయన మంచి పనులను అసెంబ్లీలో చెప్పడం, పత్రికలో చెప్పడం వరకే పరిమితం చేయకూడదు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలి అమలు చేయడానికి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్నాడు, డెఫినెట్గా వెల్కమ్ చేద్దాం. ఫ్యూచర్ సిటీ విజన్ చాలా మంచిది. ఆయన ఏదైతే 60-70 గ్రామాలను తర్వాత ఈ 3 రకాలుగా వర్గీకరించడం, కోర్ ఏరియా, అర్బన్ ఏరియా, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్నదాన్ని, ఇది టీఆర్ఎస్ మేనిఫెస్టో రాసినప్పుడు కూడా శాటిలైట్ సిటీస్ ఏర్పాటు చేయాలని రాసినాం. ఐ వెల్కమ్ ఇట్. రేవంత్ రెడ్డి చేసిన మంచి నిర్ణయం అది. తర్వాత మూసీ పట్ల దూకుడుగా వ్యవహరించినా కూడా, ఒకవేళ కేంద్రం డబ్బులు ఇవ్వలేకపోయినా కూడా ఆయన తప్పకుండా ఆ మూసీ ప్రక్షాళనకు కేసీఆర్ ఏదైతే 3,600 కోట్లు పెట్టి ఎస్టీపీలు చేసి మూసీకి బౌండరీస్ క్రియేట్ చేశాడో అది చాలా పెద్ద పని ఉండే. 3 సంవత్సరాలు కష్టపడి అధికారులు అందరు, రెవెన్యూ, ఇరిగేషన్ అందరు పోయి, మున్సిపల్ వాళ్ళు పోయి ఆ మూసీకి బౌండరీస్ వేశారు. ప్రపంచంలో నాకు తెలిసి మొట్టమొదటి నది అయి ఉంటుంది ఇది. భారతదేశంలోనైతే బౌండరీస్ ఉన్న మొట్టమొదటి నది ఇది. ఏ నదికి అంటున్నారంటే మరి ఇది ఏ నదికి హద్దులు లేవు, ఏ నదికి హద్దులు లేవు. ఫారెస్ట్కు బౌండరీ ఉంటుంది, విలేజ్కు బౌండరీ ఉంటుంది, మన పర్సనల్ ప్రాపర్టీలకు బౌండరీ ఉంటుంది, కానీ నదులకు హద్దులు లేవు. అంటే విషయంలో కేసీఆర్ ప్రపంచ రికార్డు. మరి కేసీఆర్ చేసింది అది ప్రపంచ రికార్డు. ఎందుకంటే 3 ఏళ్ళు కష్టపడి హద్దులు నిర్ణయం చేశారు. హైదరాబాద్ వరకైనా ఆ నదిని ప్రక్షాళన చేయాలనే రేవంత్ రెడ్డి లక్ష్యం అనేది డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే మురికి నీరు మన మధ్యలో ఉండాలని ఎవరం కోరుకోం. ఆ ఎస్టీపీలు పెట్టాలని 3,600 కోట్లు కేసీఆర్ చేశాడు. ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు, అప్రిషియేట్ చేస్తాం. చెరువులలో కబ్జాలను తొలగిస్తున్నాడు, దూకుడుగా పోయి కొంత అక్రమాలకు పాల్పడుతున్నా కూడా హైడ్రా, ఆ కాన్సెప్ట్ మంచిది. హైడ్రా అక్రమాలకు పాల్పడుతున్నదా? హైడ్రా అక్రమాలకు పాల్పడుతున్నది. హైడ్రా చేసిందంతా అక్రమాలే, 90%. అక్రమ నిర్మాణాలు కూల్చుతాం వచ్చిన హైడ్రాను అక్రమ నిర్మాణాలను సక్రమంగా కూల్చాలి. అక్రమ పద్ధతుల్లో కూలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూలుస్తున్న భూముల యొక్క స్వభావం ఏందో అర్థం చేసుకోవాల్సి ఉండే. ఇట్లా డిజిటల్ మీడియాలో ఎన్నోసార్లు మాట్లాడిన తర్వాత ఓ రోజు రంగనాథ్ గారే అన్నారు, మీరు చెప్పిన వాటిల్లో మేము చాలా విషయాలను మేము పరిశీలిస్తున్నాము, చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. అతను హానెస్ట్ కదా, హానెస్ట్. ఆయన నాతోనే అన్నాడు డైరెక్ట్గా. ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే నిజాం పీరియడ్లో ఇక్కడ చెరువులలో పట్టాలున్నాయనే సంగతి అవన్నీ పరిశీలించకుండా మేము పోవడం అనేది కరెక్ట్ కాదు. మాకు అందుకే సమయం పడుతున్నది. ఒక్కొక్క చెరువు రికవరీ చేసింది కూడా మొత్తం ప్రభుత్వ భూమి క్లెయిమ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడో అమ్మకాలు, కొనుగోలు జరిగిపోయినాయి. అట్లా ఇవన్నీ హైడ్రా కాన్సెప్ట్ మంచిది. తర్వాత ఆయన క్రమబద్ధీకరణ చేస్తే నేను ఈ ఒక్కొక్క దగ్గర హైరైజ్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చి
ట్రాఫిక్ జామ్లు కారణమవుతున్నది. ఒక్క కమ్యూనిటీ నుంచి వేల కార్లు బయటకు వస్తే ఈ ట్రాఫిక్ తట్టుకుంటుందా? డెఫినెట్గా ఆయన ఆవేదనను మనం అర్థం చేసుకుందాం. బట్ ప్రతిదానికి ప్రతిపక్షం మీద రాళ్ళేయడం కాకుండా సమస్య గిది, దీన్ని ఎట్లా పరిష్కరించుకుందాం. ఒకవేళ నువ్వు చెప్పదలుచుకుంటే చెప్పు, లేదంటే అఖిలపక్షం పెట్టి వాళ్ళందరూ ఒపీనియన్లు తీసుకో, లేకుంటే థింక్ ట్యాంక్ను కూర్చోబెట్టుకొని ఒక అంగీకారానికి రా. అంటే సమస్యల గురించి ఆయన చెప్తున్నది, ఆయన ఆవేదనను మనం అర్థం చేసుకుందాం. రెవెన్యూ పెంచుకోవడానికి ఆయనకు దారులు దొరకడం లేదు. ఆయన కూర్చోబెట్టాలి, ఎకనామిస్ట్లను కూర్చోబెట్టాలి, అకాడమిక్గా దాని గురించి వర్క్ చేసే వాళ్ళని కూర్చోబెట్టాలి, ఇదివరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్గా పనిచేసిన వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి, అమర్త్య సేన్ లాంటి వాళ్ళని పిలిపించుకోవాలి. అది చేయకుండా ఆర్థిక వనరులు ఎట్లా పెరుగుతాయి? తర్వాత ఒక భిన్నమైన పాలన అందించాలి. విజేతలు భిన్నమైన పనులు చేయరు, భిన్నంగా చేస్తారనేది ఒక కొటేషన్ ఉంది. విజేతలు భిన్నమైన పనులు చేయరు, భిన్నంగా చేస్తారు. సో ముఖ్యమంత్రిగా భిన్నమైన పనులు ఏం చేయడు ఆయన, కానీ భిన్నంగా చేయాలి. కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత చెరువుల ప్రక్షాళన చేసి మిషన్ కాకతీయ తీసుకొచ్చాడు. ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రుల విధానానికి డిఫరెంట్ అది. వాళ్ళు చెరువుల పట్టించుకున్నారు, డబ్బులు పెట్టారు. ఈయన చెరువులను పట్టించుకున్నారు, డబ్బులు పెట్టాడు. కానీ గొలుసు చెరువుల వ్యవస్థను పునర్నిర్మాణం చేయడం అనేది ఒక డిఫరెంట్ పద్ధతి. అంతకుముందు ఇల్లు కట్టినప్పుడు ఉన్న పరిస్థితి డబుల్ బెడ్రూమ్లకు భిన్నంగా ఉండేది. బట్ భిన్నంగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు ఆయన. అంటే ఆయన ఆలోచనలన్నీ భిన్నంగా ఉండేది. ఏ విషయంలోనైనా కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి ఆ రకమైన భిన్నత్వము రేవంత్ రెడ్డిలో కనబడాలి. ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను, కనబడతలేదు. అసెంబ్లీలో కూడా అదివరకు కేసీఆర్ ఏం చేసేవాడు, రేవంత్ రెడ్డిని ఎన్నడూ మాట్లాడనీయకుండా బయటికి పంపించి సభను నడిపేవాడు. నువ్వు జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళని బయటికి పంపించి సభలు నడపడం అనేది భిన్నత్వం కాదు. ఆయన తప్పు చేశాడు కదా, నువ్వు చేయకపోంటివి, నువ్వు అట్లా చేయకుండా ఉండాల్సింది. ఆయన కాంగ్రెస్ను మొత్తం తుడిచిపెట్టే విధంగా తన పార్టీలో కలుపుకున్నాడు. దాన్ని మాలాంటి వాళ్ళని ఎవరో సంతోషించలే, సపోర్ట్ చేయలే. రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో వేయండు. నువ్వు భిన్నత్వం ఎక్కడిది నీకు? ఆయన లోపల భిన్నత్వం నేను ఎక్కడ చూసినా అంటే, ఓటుకున్నోడు కేసులో జైలు పోయి లైన్ ఈజ్ బ్యాక్ అని బయటకు వచ్చిండు చూసినావా? అది భిన్నత్వం అంటే. అదే ఆయన నిలబెట్టింది. ఒక దోషిగా బయటికి రాకుండా ఒక హీరోగా బయటికి రావడానికి ఒకరోజు ముందే సిటీ అంతా పోస్టర్లతో నింపిండు. లయన్ ఈజ్ బ్యాక్, ఆట మొదలైంది, ప్రశ్నించే గొంతుక. అది భిన్నత్వం అంటే. ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం అంతా డిఫరెంట్గానే జరిగింది. కానీ ముఖ్యమంత్రి అయినాక డిఫరెన్స్ కనబడతలేదు. అది ఆయన చేయగలిగితే వీరాభిమాని అయిపోతుంటుంది. ఆయనకు చేస్తాడని నమ్మకం మీకున్నదా? చెప్పలేము. ఎందుకంటే మాలాంటి వాళ్ళ విమర్శలను ఆయన అర్థం చేసుకొని ఏమైతే తిట్టకపోతే, ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది ఎవరు? కేసీఆర్. ప్రజలే కదా. ఇంకా అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఆయన తిట్లు? ప్రజలే కదా పనిష్మెంట్ ఇచ్చారు. సరే, ఆయన నేరం చేస్తే పనిష్మెంట్ ఇచ్చినని నేను అన్నా. ప్రజలు అర్థం చేసుకోక పనిష్మెంట్ ఇచ్చారు కేసీఆర్కి. కేసీఆర్ని దించాల్సిన పరిస్థితి లేకుండే. బట్ పైన ఉన్న మోడీ దించాలనుకున్నాడు, ఉగ్ర రూపం దాల్చిన రేవంత్ రెడ్డి దించాలనుకున్నాడు, ప్రజలు కూడా దించాలనుకున్నారు. సరే, దించిన్లు. కేసీఆర్కు జీవితంలో అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏముండదు. అన్ని మంచి పనులు చేసి ముఖ్యమంత్రిగా దిగిపోవడం కంటే పెద్ద పనిష్మెంట్ ఆయన జీవితంలో ఇంకోటి ఉండదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కూడా దాని కింద రాదు ఆ పనిష్మెంట్. బట్ ఇంకా ఆయన మీద రాళ్ళేయడము, బూతులతోని ఆయన అపహాస్యం చేసే విధంగా మాట్లాడడము, ఎగతాళి చేసే విధంగా, ఇట్లాంటివన్నీ కూడా ఈయన శోభను తగ్గిస్తున్నాయి, ఈయన గౌరవాన్ని తగ్గిస్తున్నాయి. దానివల్ల సింపతి కేసీఆర్కి వస్తుంది. ఈయన బూతులు మాట్లాడినప్పుడల్లా కేసీఆర్ సింపతి వస్తుంది. నువ్వు ఆ ప్రస్తావన అవసరం లేదు. జాతిపిత కాదా నీకెందుకు? అది ప్రజలకు సంబంధించిన అంశం. నువ్వెందుకు అనాలి? బూతు పిత అన్నాడు. ఒకటి చూపెట్టు వీడియో. కేసీఆర్ బూతు మాట్లాడింది. విమర్శ అద్దును మీరొచ్చు, కానీ బూతు అనద్దు. దాన్ని బూతు అన్నది నీ దగ్గర నుంచే చూసాం. ఇప్పుడు నువ్వే బూతు, రాజే బూతు మాట్లాడినాక యథా రాజా తదా ప్రజ. ఒక ముసలోడు, ఒక గ్రామంలో ఉన్న మామూలు మనిషి, వ్యవసాయం చేసేటోడు బూతు మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే బూతు క్వశ్చన్ చేస్తాం, కానీ ఒక గ్రామాలలో ఉండే మాట్లాడేవాడు బూతు ఆవేశంతో మాట్లాడలే అని అనుకుంటాం.
నువ్వు అసెంబ్లీ వేదికగా నువ్వు బూతు మాట్లాడుకుంటూ ఆ ముసలాయన మాట్లాడిన బూతుని రికార్డు చేసినందుకు మీడియా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టావు. నేను ముసలైన బూతు గురించి తప్పట్టద్దు అంటున్నా. దాన్ని ప్రసారం చేసినందుకు డెఫినెట్గా తప్పట్టాలి మీడియా. బట్ ముసలాయన బూత్ ఎందుకు మాట్లాడాడు అంటే ఒక ముఖ్యమంత్రి బూతులు మాట్లాడుతున్నప్పుడు ఒక ముసలాయన బూతు మాట్లాడతాడు. మరి ఆయన ఏం సరి చేసుకోవాలో చెప్పండి. ఆయన వ్యవహార శైలి సరి చేసుకోవాలి.